ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్యంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాం మల్లికార్జున సుప్రభాతంలో. ఆయనే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారిగా ఉంటాడు, ఆయనే స్థితికారకుడై రక్షణ చేసేటప్పుడు విష్ణువుగా ఉంటాడు, ఆయనే లయకారకుడైనప్పుడు శివుడిగా ఉంటాడు. కాబట్టి శివకేశవుల మధ్య ప్రధానంగా భేదం అస్సలు పాటించకూడదు. మీరు ఎన్ని చెప్పండి, శివకేశవుల మధ్య భేదం పాటించడం తప్ప శివకేశవుల మధ్య భేదం లేదన్న స్థాయికి చేరనంత కాలం కూడా ఉపాసన పరిపూర్ణమైన స్థాయికి చేరింది అని చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒక్కటే పదార్థము, శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. ఇది రూఢము కావాలి. అందుకే సంధ్యావందనం చేసినప్పటి నుంచి కూడా ఏమడుగుతామంటే, శివకేశవుల మధ్య భేదాభిప్రాయము నా మనసు ఎన్నడూ పొందకుండుగాక అని అడుగుతాం. శంకరాచార్యుల వారు గంగానది దగ్గరికి వెళ్ళి కాశీపట్టణంలో స్తవం చేశారు. ఆ గంగానదిని స్తోత్రం చేస్తూ ఆయన గంగమ్మని ఒక కోరిక కోరారు. ఆ కోరిక కోరుతూ ఆయన అన్నారు, మాతా జాహ్నవిశంభు సంగమిలితే మౌళౌ నిధాయ అంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి అన్నారు. లోకానికి హితోపదేశం చేయడం కోసం శంకరుడు ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారు గంగమ్మ ఒడ్డున నిలబడి గంగమ్మతో ఒక మాట అన్నారు, అమ్మా మాతా జాహ్నవి. జాహ్నవి అంటే జహ్నువు యొక్క చెవిలోంచి బయటికి వచ్చింది కాబట్టి గంగానదికి జాహ్నవి అని పేరు. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం. శంభుమూర్తి చేత ధరింపబడినటువంటి ఓ గంగమ్మ, త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. ఆయన తప్ప ఎవరు వేయగలరండి ఆ మాటలు? నా ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే నాకు అదొక ఉత్సవం కావాలి. అమ్మయ్యా విడుదల పొందుతున్నాను ఈ శరీరం నుంచి, పరిమితమైన ఉపాధిని విడిచిపెట్టి అనంతముగా నిలబడగలుగుతున్నాను ఇప్పుడు, ఇక నాకే పరిమితులు లేవు అని మమ ప్రాణప్రయాణోత్సవే సానందం, ఎంతో సంతోషంగా అమ్మా నీ ఒడ్డున నా శరీరాన్ని విడిచిపెట్టేయాలి, నీ వంక చూస్తూ వదిలిపెట్టేయాలి. త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం. అప్పుడు నాకు శ్రీమన్నారాయణుని యొక్క పాదముల జంట కనపడాలి. ఎక్కడ? కాశీలో. కాశీలో గంగ ఒడ్డున. ఎవరైనా ఏమంటారు వెంటనే, అదేమిటండి కాశీలో గంగ ఒడ్డునేమిటి? అది చేసినటువంటి శ్లోకమేమో మాతా జాహ్నవి శంభు సంగమిళితే అనే. పరమశివుడు పాదాలు కనపడమని అడగకూడదా? అదేమిటి నారాయణాంఘ్రిద్వయం కనపడాలని అడగడం ఏమిటి అంటే, వెంటనే మనం అలా అంటామని శంకరాచార్యుల వారు ఓ మాట అన్నారు, భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. నేను బ్రతికున్నప్పుడు కాదు, చచ్చిపోయేటప్పుడు కూడా శివకేశవుల మధ్య భేదము నాకు కలగకుండుగాక. నా శరీరం పడిపోతున్నప్పుడు కూడా నేను శివకేశవుల మధ్య భేదం పాటించకూడదు. అంటే జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు అంత గంభీరమైన మాట చెప్పారు. అంటే శివకేశవుల మధ్య భేదం పాటించడం అనేటటువంటిది ఎంత అసలు మనసులోకి కూడా రాకూడనటువంటి విషయము, ఎన్నడూ దాని గురించి స్మరించకూడనటువంటి విషయంలో ఉపాసనలో ఎంత జాగ్రత్తగా ఉండాలో శంకర భగవత్పాదులు నేర్పుతారు.